ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. 26 అంటే 2026-27 బడ్జెట్ను 5,456.26 కోట్ల అంచనాలకు ఆమోదం తెలుపడం జరిగింది. 5,456.26 కోట్లు. దీని డీటెయిల్ కూడా మీకు మేము వెబ్సైట్లో పెడతాం, మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ స్టేట్మెంట్ ఉన్నాయండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది, మేము మీకు పంపిస్తాం అందరికీ. ఐడెంటిఫై చేస్తున్నాం ఇక్కడే పైన ఒకలమాత. ఇది ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా మన వెంగమాంబ దాని దగ్గరలోనే. అవును అవును, మోడర్న్ కిచెన్, డైనింగ్ కాలేదు, మోడర్న్ కిచెన్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతవరకు అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాష్ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో కానీ క్రెడిట్ కార్డులో కానీ గూగుల్ పే కానీ పేటిఎం దేని నుంచైనా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ మిషన్ దగ్గరికి పోతే ఎంత అమౌంట్ మీరు ఉండిలో వేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మిషన్ నుంచి ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ తీసుకుపోయి మనం ఉండిలో వేయడం. ట్రయల్ రన్ చేస్తున్నాం దాన్ని, ఒక ట్రయల్ బేసిస్లో అండి. మ్యూజియం అయిపోవచ్చిందండి, దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఇనాగ్రేట్ చేయాలి, మనం చేద్దాం త్వరలో.